వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. పిచ్చుకోలు ఒకటి నడుస్తూ ఉంది ఉత్తరాంధ్ర జిల్లాల్లో. మొన్నటిదాకా విశాఖపట్నంలో ఎంపీ గారి పర్సనల్ గొడవ, అదేదో రచ్చ. ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ గారిది ఏదో నడుస్తుంది, ఇదో రచ్చ. అది పూర్తిగా వాళ్ళ ఫ్యామిలీకి వ్యక్తిగతమైన జీవితాలకు సంబంధించిన అంశం. కాకపోతే కేసులు అయితే కోర్టులు అయితే ఏదో వార్తలు ఇస్తాం అంతవరకే. కానీ ఏదో ఒకటి రెండు ఛానళ్ళు అయితే అదే పాకిస్తాన్ ఇండియా మధ్య పందివర్తిత్వం చేసి ఆ పంచాయతీ చేసినట్టుగా అదే పని. అది వాళ్ళ ఇష్టం అనుకోండి. ఎందుకంటే మరి ఏ వార్తలు ఇవాళ తెలియక వీటి ఎమ్మడబడ్డారో ఏంటో తెలియట్లా. అదొక ప్రస్తావన. ఇక డెవలప్మెంట్స్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో కక్ష సాధింపు, వేధింపులు, బాధిస్తున్నారు, సతాయిస్తున్నారు, కేసులు పెడుతున్నారు, అర్ధరాత్రి ఇంటికి వచ్చి బెదిరిస్తున్నారు, కొడుతున్నారు, కొట్టి చంపేస్తున్నారు. ఇలాంటి విని 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 5 ఏళ్ళు ప్రజలకి చెవి ఇదేమంటారు కదా, దిమ్మెత్తిపోయినాయి. ఆ పదాలు పెద్దగా కొత్తగా అనిపించట్లా. నాకు తెలిసి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, లేదా నాయకుల కుటుంబ సభ్యులు కానీ కొత్త పదాలు ఎంచుకుంటే మంచిది. మీ కుటుంబాలు లేవా, మీకు పిల్లలు లేరా, మీకు పెళ్ళాలు లేరా, ఇవన్నీ అనే అర్హత లేదు బేసిక్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని ఒకటా రెండా? చంద్రబాబు నాయుడు గారి భార్య గారి గురించి మాట్లాడినప్పుడు అసెంబ్లీలో వైసీపీ నేతల భార్యలు కానీ, కుటుంబ సభ్యులు ఒక్కరంటే ఒక్కరైనా బయటకు వచ్చి ఇది తప్పు, మీరు మాట్లాడుతున్నది ఒకరంటే ఇవాళ మీ కన్నీళ్లకో, మీ ఏడుపులకో, మీ పెడబొబ్బలకో కాస్త ఏమన్నా వాల్యూ ఉంటుంది. ఒకరోజన్నా మాట్లాడారా? మీ నాయకులు రోడ్ల మీదకి వచ్చి పచ్చి బూతులు, అసలు ఒక ప్రజాప్రతినిధికి ఉండాల్సిన కనీస మర్యాద, కనీస అర్హత కూడా లేని విధంగా రౌడీలాగా, ఆకు రౌడీలాగా, పేట రౌడీలాగా, ఇంకా మాట్లాడాలంటే ఇప్పుడు అలా లేదు. కానీ పరిస్థితి ఒకప్పుడు ఉండేది అనుకుంటా. ఇప్పుడు కూడా ఎక్కడైనా మారుమూల ప్రాంతాల్లో ఉంటే ఉండొచ్చు. ఆ పొద్దున్నే నల్లాల దగ్గర బూతులు తిట్టుకుంటూ ఉంటారు మహిళలు. వాళ్ళు చాలా బెటర్. అట్లాంటి భాష మాట్లాడిన వీళ్ళని వదిలేస్తారా? అసలు వీళ్ళకి సమాజంలో మేము ప్రజాప్రతినిధులం లేకపోతే మేము నాయకులం చెప్పుకునే మినిమం క్వాలిఫికేషన్ ఉంటుందా వీళ్ళకి? సరే, అదంతా ఒక పక్క పెడదాం. భాష వాళ్ళు తిట్టారు, తిట్టించుకున్నోడు భరిస్తాడు లేదా కేసు పెడతాడు వాళ్ళు, అది వేరే విషయం. మరి దోపిడీ మాట ఏంటి? పంచభూతాలని, భూమి లేదు, ఆకాశం లేదు, గాలి లేదు, నీరు లేదు, నిప్పు లేదు, అన్ని పంచభూతాలని చెరబట్టారు. రావణాసురుడు కనుక సీతని చెరబట్టినట్టు పంచభూతాలని చెరబట్టి దొరికిన కాడికి దోచుకుని పందికొక్కుల్లాగా తరతరాలకి సరిపడ దోపిడీ చేసి పిల్లల పేరు మీద, తాతల పేరు మీద, తండ్రుల పేరు మీద, కొడుకుల పేరు మీద, అన్నదమ్ముల పేర్ల మీద, బినామీ పేర్ల మీద రాసేసుకుని ఇప్పుడు అవి బయటకు వస్తుంటే అరే అసలు ఎక్కడ లేని గగ్గోలు పెట్టేస్తున్నారే. అప్పుడేమీ లేకుండానే అర్ధరాత్రి వేసుకొచ్చారే. అచ్చెన్నాయుడిని అర్ధరాత్రి వేసుకురాలా, ఆపరేషన్ నుంచి మనిషి ఇంట్లో పడుకుని ఉంటే కూడా రక్తం కారుతుంటే కూడా తీసుకొచ్చారే. అప్పుడు వాళ్ళ భార్య బాధపడలేదా? అప్పుడు వాళ్ళ పిల్లలు బాధపడలేదా? అప్పుడు అది కక్ష సాధింపు అనిపించుకోలేదా? సీనియర్ సిటిజన్ పెద్ద మనిషి ఇప్పుడున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడి మీద రేప్ కేసు పెట్టారే. ఆయన అర్ధరాత్రి వేసుకొచ్చారే వెళ్ళి. ఏదేదో 1 ఫీట్ 2 ఫీట్లు అంటే డీవియేషన్ అయ్యిందో లేదో ఇంకా కన్ఫర్మ్ కాల. ఆ వంక పెట్టి దాదాపు 1600 మంది పోలీసులు వెళ్ళి అర్ధరాత్రి, అది కూడా చిన్న చిన్న పిల్లల్ని
అప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్య వాళ్ళ ఇళ్లలో వాళ్ళు భయపడతారు అనే కనీస స్పృహ లేదా? నాయకులు కాదు ఇప్పుడు ఇంట్లో మాట్లాడుతున్న వాళ్ళకి లేదా? పోనీ తప్పిలా చేయకండి అని చెప్పారా ఎప్పుడన్నా? కొల్లు రవీంద్ర ఎంత మృదు స్వభావి, ఆయన్ని అసలు ఉందో లేదో తెలియని కేసులు ఆయన్ని తీసుకెళ్లి అర్ధరాత్రి జైల్లో పెట్టి 40 రోజులు 50 రోజులు అప్పుడు అనిపించలే? పట్టావి 2 సార్లు 3 సార్లు ఆయన్ని చంపేద్దామని తీసుకెళ్లి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు కదా. ఇంట్లో చిన్న పిల్ల ఉంటే కూడా బాత్రూంలో పడేసి దాక్కునే పరిస్థితి తీసుకొచ్చారే అన్ని పగలు కొడితే. అప్పుడు అనిపించలే ఆయనకి పిల్లలు ఉన్నారు, పసిపిల్ల ఉందని? ఇప్పుడు గగ్గోలు పెట్టేస్తున్నారు. ఇలా ఎంతమందిని మీరు ఇది చేశారు? పీక కోసారే, జై జగన్ అనకపోతే పీక కోసి చంపేశారే. ఇలాంటి ఎన్ని ఘటనలు చెప్పాలి? అలా చేశారు. ఇప్పుడు ఏమన్నా జై చంద్రబాబు అనమన్నారా ఎవరినన్నా? లేదే. పేరు నాని గారు ఇది కక్ష సాధింపు ఏం తప్పు చేశాడు జోగి రమేష్ కొడుకు అని మాట్లాడుతున్నారు. ఏం తప్పు చేయలేదా అండి? ఏం తప్పు చేయలేదా? ఏంటి పేరు నాని గారు మీరు సర్టిఫికేట్ ఇస్తున్నారా? మరి మీ దాకా వచ్చినాక రేపు ఆయన సర్టిఫికేట్ ఇస్తాడో లేదు నాకు డౌటే. అప్పుడు ఆయన ఏం ప్లేట్ ఫిరాయిస్తాడో, ఆయన ఎక్కడికి దూకేస్తాడో తెలియదు, చూసుకోండి. ఎందుకంటే మీ దాకా వస్తుంది, ఈ మెల్లగా ఈ శాఖ అక్కడ దాకా వస్తుంది. ఎందుకంటే ఎవరు తక్కువ తినలా, 1 by 1 మొత్తం చెప్పాను కదా, పంచభూతాలు చెరబట్టిన వాళ్ళు మీరందరని. జోగి రమేష్ గారి సతీమణి నేను ఎప్పుడు చూడలేదు ఆవిడ, కానీ ఇందాక టీవీలో ఆ వీడియోస్ వస్తే చూశాను. ఆవిడ బాధపడుతోంది. మా చిన్న పిల్లోడు అమెరికా నుంచి వస్తే అరెస్ట్ చేశారు, అపంశుభం తెలియదు, ఇది కక్ష సాధింపు, మీకు పిల్లలు ఉన్నారు కదా చంద్రబాబు గారు. నిజమే, మీ ఆవేదన అర్థం చేసుకోగలను, కానీ మీకు అలా అడిగే మొరల్స్ లేవు. చంద్రబాబు నాయుడిని మీ ఆయన ఎన్ని తిట్టాడో గుర్తుందమ్మా? అసలు కనీసం పెద్ద మనిషిని గౌరవం ఏనాడని ఉందా? ఇంటి మీదకి వెళ్ళాడు 100 మందిని వేసుకొని. చూసి ఆ రోజు ఏమయ్యేదో బయటకు వస్తే. అసెంబ్లీలో ఎన్ని తిట్టాడమ్మా? అసలు మనుషుల భాష మాట్లాడారా? చివరికి నీ కొడుకమ్మా, నీ కొడుకు కూడా చంద్రబాబు నాయుడు ఒంటి మీద, ఓకే, చంద్రబాబు నాయుడు గారి వయసులో ఆయన అనుభవంత వయసు కూడా లేదమ్మా నీ కొడుక్కి, వాళ్ళ అరెస్ట్ అయిన అబ్బాయికి రాజీవ్కి. చంద్రబాబుని మీద రోగి ఎవడు లేడంట. వెనక ముందు చూసుకోవాల్సిన అవసరం లేదా? రాజకీయాల్లో ఉండాలనుకున్నవాడు, రాజకీయాలు ఎదగాలనుకున్నవాడు, మా నాన్న మాట్లాడే భాష, మా నాన్న రౌడీజమే బాగుంది అనుకున్నాడా? మీరు ఎందుకు చెప్పలేకపోయారు? తప్పు నాన్న, అలా చేయకూడదు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి అని చెప్పలేకపోయారు? నేను అంటున్నానని బాధపడవద్దు, మీరు జరిగింది చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారికి జైలుకి వెళ్ళడానికి 74 సంవత్సరాలు పట్టిందమ్మా. ఏం తప్పు చేయకుండా. నేను మీ వాడు బొడ్డు ఊడకుండానే జైలుకి వెళ్తున్నాడు ఇవాడు. ఆయన 70 ఏళ్ళకు సాధించలేదు, మీ వాడు మరి 25 ఏళ్ళు ఉన్నాయో 30 ఏళ్ళు ఉన్నాయో సాధించేశాడు. మరి గర్వపడతారేమో, గర్వపడండి. ఊరికేం వెళ్ళట్లా, స్వాతంత్ర సమర యోధుల్లాగా వెళ్ళట్లా, లేకపోతే ఎవరో కక్ష సాధించి తీసుకెట్లా. చాలా క్లియర్గా అగ్రిగోల్డ్ భూముల్ని మీ శ్రీవారు బినామీ పేరు మీద రాయించేసుకుని, దొంగతనంగా రాయించేసుకుని, మీ అబ్బాయి పేరు మీద, మీ మరిదో బావగారు వాళ్ళ పేరు మీద రాయించి వేరే వాళ్ళకి అమ్మితే ఆ కేసు ఎస్టాబ్లిష్ అయింది. అది కేసు. అక్రమంగానో, కక్షతోనో, కోపంతోనో, పగతోనో, లేకపోతే దాయాదులు పోరుగానో అట్లా ఏం కాదమ్మా. పేరు నాని గారు చెప్పినట్టు కక్ష సాధింపు కాదు, ఇవన్నీ సానుభూతి పలుకులు. రేపు మా దాకా వస్తుందేమో అని ఇప్పటి నుంచే ఖర్చీపులు వేయడం అనమాట. అది ఏ బేసిస్లో మీరు వీళ్ళని? జోగి రమేష్ గారిది ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళాడు, ఆయన ముందస్తు బెయిల్కి వెళ్ళాడు కోర్టుకి. ఎందుకు? అప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళాడు కదా, ఆ కేసు పెడితే. అప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారి మనుషులు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పోలీసులు తీసుకోవాలి ఆ కేసు. ఈయన 200-300 మందిని వేసుకుని ఇంటి మీదకి వెళ్ళాడు.
ప్రతిపక్ష నాయకుడు ఇంటి ఎందుకు ఏదో సామెత చెప్పినట్టు తాడి చెట్టు ఎందుకు ఎక్కేవరా అంటే దూడగడ్డి కోసం అన్నాడంటే వాడు. నువ్వు ఎందుకు దాడికి వెళ్ళావని అడిగితే ప్రతిపక్ష నాయకుడికి ఏదో వినతి పత్రం ఇవ్వడానికంట. ప్రతిపక్ష నాయకుడికి ఎవడన్నా వినతి పత్రం ఇస్తాడా? పైగా అధికార పార్టీ ఎమ్మెల్యే. మామూలు జనం వచ్చి మా తరపున మాట్లాడిన ఇస్తే ఇవ్వచ్చు. ఇలాంటి కాకమ్మ కథలు చెప్పేసి అన్నిటిని దోచే ఇంకా చాలా ఉన్నాయి. జోగి రమేష్ గారి క్వారీలు, ఇసుక క్వారీలు, మైనింగ్, మైలవరంలో తవ్వితే వసంత కృష్ణ ప్రసాద్ని కదిలిస్తే చెప్తాడు. కుప్పలు కుప్పలుగా బయటకు వస్తాయి స్టోరీలు. ముందు ముందు వస్తాయేమో నాకు తెలియదు, చాలా వినపడుతున్నాయి ఆల్రెడీ. ఉయ్యూరు నియోజకవర్గంలో ఎవరెవరు ఏం చేశారో కనపడుతోంది. సో ఇలాంటి వాటన్నింటినీ ఇట్లా పెట్టుకుని ఎవడూ ఏం మాట్లాడొద్దు, మా మీద కేసు పెట్టొద్దు, మా జోలికి రావద్దు, వస్తే మేము ఏడుస్తాం, వస్తే మేము మళ్ళీ తిడతాం, ఇది కక్ష సాధింపు అంటాం, లేకపోతే మా అన్న రోడ్డు ఎక్కుతాడు, మా అన్న రోడ్డు ఎక్కి రాష్ట్రపతి పాలన అంటాడు. అసలు అన్న రాష్ట్రపతి అన్న పాలన అనేదే దీని గురించి. ఇవన్నీ ఎక్కడెక్కడ మెల్లమెల్లగా తాడేపల్లి దాకా వస్తాయని ఆయన ముందే రాష్ట్రపతి పాలన అంటున్నాడు. సో ఈ ఈ దొంగ ఏడుపులకి, మొసలు కన్నీళ్ళకి ఎలా సమాధానం చెప్పొచ్చు? ఈ కేసులు వెనుక ఉన్న అసలు కథా కమామీష్ ఏంటి? జోగి రమేష్ చేసిన కథలేంటి? మొన్న లిక్కర్ స్కామ్లో వాసుదేవరెడ్డి అనే అధికారి ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడు? ఈ అంశాలు మాట్లాడదాం. చర్చలో మనతో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి గారు, అండ్ జడ్జి రామకృష్ణ గారు, అండ్ అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య గారు మనతో చర్చలో ఉన్నారు. ముందుగా పట్టాభిరామ్ గారు నమస్కారం. నమస్కారం వికే గారు. మీకు కుటుంబాలు లేవా? మీకు పిల్లలు లేరా? ఇది కక్ష సాధింపులేంటి? ఇలాగేనా చేసేది? ఏమిటండి మీరు? వికే గారు, ఇవాళ ఉదయం నుంచి వింటూ ఉన్నా వైసీపీ నాయకులు మాట్లాడుతున్న మాటలు, జోగి రమేష్ గారు పడుతున్నటువంటి ఆవేదన, రమేష్ గారు శ్రీమతి గారు మాట్లాడుతున్న మాటలు, పేరుని నాని ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. అబ్బో, అసలు పిండేస్తా ఉన్నారు సెంటిమెంట్ని తగ. కానీ మీ ఓపెనింగ్ రిమార్క్స్లో మీరు చాలా బాగా చెప్పారు, అన్నీ గుర్తు చేశారు. ఒకసారి అచ్చెన్నాయుడు గారి విషయంగా ఏం జరిగింది, అయ్యన్న గారి విషయంగా ఏం జరిగింది, నా పైన ఏ రకంగా దాడి చేసి నా బిడ్డని భయభ్రాంతులు గురి చేశారు, ఇట్లా మొత్తం లిస్ట్ అంతా చదివారు. మరి ఆ రోజున వీళ్ళ గుండెలు గ్రానైట్ రాళ్లగా మారిపోయాయా? పత్తిపాటి పుల్లారావు గారి కుమారుడిని అక్రమంగా అరెస్ట్ చేసి లోపలేసిన రోజున ఏమైపోయారు? ఆ రోజున శరత్ ఏ పాపం చేయకుండానే, ఏ తప్పు చేయకుండానే జైల్లో పడేసి హింసించిన రోజున గుర్తుకు రాలేదు? అయ్యో, ఎందుకు పాపం పుల్లారావు గారి కుమారుడు కదా, ఎందుకు ఆ రకంగా మనం చేస్తా ఉన్నాను అనిపించలేదా మీకు? ఏ తప్పు చేయకుండా కోర్టులో ఈ రోజుకి ఒక చిన్న తప్పు కూడా రుజువు చేయలేకపోయారు. ఆ రోజున కూడా అరెస్ట్ చేసిన సందర్భంగా కూడా ఏ కాగితం మొక్క కూడా చూపించలేకపోయారు. మరి వాళ్ళు చేసినటువంటి పాపాలు ఒకటి కాదు. కోడెల శివప్రసాద్ గారిని ఎంత వేధించారండి, ఆఖరికి ఆయన ప్రాణాలు బలిగొన్నారు కదా. ఆ రోజున వీళ్ళ గుండెలు ఏమైపోయాయి, వీళ్ళ మానవత్వం ఏమైపోయింది? అయినా ఇవాళ నాకు ఒకటి అర్థం కావట్లేదు వికే గారు, ఎంతసేపు ముక్కు పచ్చలారిన బిడ్డ, అయ్యో పాపం అని చెప్పి ఏడుస్తూ ఉన్నారు కదా. ఈ జోగి రమేష్ కాదు, వీడు ఒక రోగి రమేష్. వీడికి భూ కబ్జాలు చేసే రోగం ఉంది, జేబులు కొట్టేసే రోగం ఉంది, చాలా రోగాలు ఉన్నాయి ఈ రోగి రమేష్కి. రోగి రమేష్, నీకు తెలిసి నీ కొడుకు పేరుతో నువ్వు ఎందుకు తప్పు చేసావా? ఈరోజు నా కొడుకు అని గుండెలు బాదుకుంటా ఉన్నావు. నీ కొడుకు పేరుతో నువ్వు భూమి ఎందుకు రిజిస్టర్ చేసావా? నీది కానటువంటి భూమి, అగ్రిగోల్డ్ సిఐడి వాళ్ళు అటాచ్మెంట్లో పెట్టినటువంటి అగ్రిగోల్డ్ భూమిని నీ కొడుకు పేరుతో రిజిస్ట్రేషన్ చేయించమని చెప్పి ఎవడు బలవంతం పెట్టాడా నిన్ను? ఎవడు బలవంతం పెట్టాడు? ఇవాళ మీ శ్రీమతి గారు అయ్యో నా బిడ్డ అని ఏడుస్తా ఉన్నారు. ఆవిడ ముందు చేయాల్సిన పని ఏంటో తెలుసా? అమ్మా, ఒక మహిళగా మేము మిమ్మల్ని గౌరవిస్తాం, ఒక
తల్లిగా మీ ఆవేదన నేను అర్థం చేసుకుంటా. మీరు అర్జెంటుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ భర్తని లోపలికి పిలిచి చెంపలు గట్టిగా వాయించండి. మామూలుగా కాదు, గట్టిగా వాయించండి. ఎందుకు చేసావురా ఈ తప్పు? బిడ్డ పేరుతో నువ్వు ఎందుకు చేసావు ఈ తప్పు? నువ్వు చేసినటువంటి పాపం వల్లే కదా నా కొడుకు వాళ్ళు జైల్లో ఉన్నాడని చెప్పి మీ భర్తని లోపలికి పిలిచి వాయించండి అమ్మ. కసితీరా వాయించండి మీరు. అది మీరు చేయాల్సిన పని. ఎవరైనా బిడ్డలను ఒక సక్రమ మార్గంలో పెట్టుకుందాం, వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు నేర్పిద్దాం, వాళ్ళని ఉత్తమమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దాం అనుకుంటారు. కానీ ఇటువంటి 420 పనులకి పిల్లల్ని వాడుకుంటారా? ఇటువంటి భూ కబ్జాలకి పిల్లల్ని వాడుకుంటారా? ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా మీ భర్తకి? ఒక తండ్రేనా అతను? ఏ తండ్రైనా అలా చేస్తాడా? అటువంటి పాపాలు చేసి ఇవాళ అయ్యో పాపం రాజీవ్ యుఎస్లో చదువుకున్నాడు అసలు అని ఎవడు బలవంతం పెట్టాడా? ఇవాళ ఒకసారి కొన్ని వాస్తవాలు చెప్పాలి వికే గారు. అంబాపురం గ్రామంలో రీసర్వే నంబర్ 87లో అగ్రిగోల్డ్కి చెందినటువంటి 2300 గజాల భూమి ఉందండి. ఆ భూమిని సిఐడి వాళ్ళు అటాచ్మెంట్ చేశారు. ఎందుకంటే తెలుసు కదా మనకి అగ్రిగోల్డ్ స్కామ్ తెలుసు, అగ్రిగోల్డ్ డిపాజిటర్స్ యొక్క బాధ తెలుసు. ఆ డిపాజిటర్స్కి న్యాయం జరగాలంటే ఆ అగ్రిగోల్డ్ ఆస్తుల్ని జప్తు చేసి ఆ ఆస్తుల్ని తర్వాత ఏదో ఒకటి లిక్విడేట్ చేసి ఆ డిపాజిటర్లు డబ్బులు చెల్లించాలి. కాబట్టి అగ్రిగోల్డ్ ఆస్తులన్నింటినీ కూడా సిఐడి వాళ్ళు అటాచ్ చేశారు. అట్లాగే ఈ అంబాపురం గ్రామంలో ఉన్నటువంటి 2300 గజాలు సర్వే నంబర్ 87లో ఉన్నటువంటి ఈ భూమిని కూడా అటాచ్మెంట్లో పెట్టారు. కానీ ఆ విషయం తెలిసి మన రోగి రమేష్ ఏం చేశాడో తెలుసా? చాలా తెలివిగా ఈ సర్వే నెంబర్ పక్కన ఉన్నటువంటి సర్వే నెంబర్ 88లో 87 అగ్రిగోల్డ్ 88లో కనుమూరి వెంకటరామరాజు, కనుమూరి వెంకట సుబ్బరాజు వాళ్ళకు ఉన్నటువంటి భూమిలో 4 ఎకరాల భూమిని వెంకట చలమారెడ్డి అనే అతనికి విక్రయించారండి. ఈ వెంకట చలమారెడ్డి గారు 1 ఎకరం భూమిని పోలవరపు మురళీమోహన్ అన్న ఆయనకి అమ్మారు. ఈ పోలవరపు మురళీమోహన్ గారు మహాలక్ష్మి ప్రాపర్టీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ చెందిన అడుసుమిల్లి మోహన రామదాస్ గారికి 3800 గజాలు అమ్మారు. అట్లా మోహన్ రామదాస్ గారికి చెందినటువంటి 3800 గజాల భూమిలో ఈ రోగి రమేష్ 2022లో జోగి వెంకటేశ్వరరావు, జోగి రాజీవ్ వీళ్ళిద్దరి పేర్లతో 2160 గజాలు భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నట్టు ముందుగా ఒక డాక్యుమెంట్ రెడీ చేశారండి. జోగి వెంకటేశ్వరరావు, జోగి రమేష్ బాబాయ్ ఇతను, జోగి వెంకటేశ్వరరావు పేరు మీద 1086 గజాలు, జోగి రాజీవ్ పేరు మీద 1074 గజాలు, రెండు కలిపితే 2160 గజాలు. ఏ సర్వే నెంబర్లోదండి? సర్వే నెంబర్ 88లో ఉన్నటువంటి భూమి అడుసుమిల్లి మోహన్ రామదాస్ గారు అమ్మినట్టుగా ఒక డాక్యుమెంట్ సృష్టించి వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అక్కడి వరకు బాగానే ఉంది, తప్పేం లేదు. సర్వే నెంబర్ 88 ఏమి అటాచ్మెంట్లో లేదు, అదేమి అగ్రిగోల్డ్ వాళ్ళ భూమి కాదు, చేయించుకున్నారు. కానీ వీళ్ళు అసలు కుట్రేంటి? అగ్రిగోల్డ్ భూమిని కాజేయటం వీళ్ళు అసలు కుట్ర. ఈ డాక్యుమెంట్ రెడీ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, మేము సవరణ, ఏదో ఒక మిస్టేక్ జరిగింది, మేము సవరణ చేయించుకుంటాం, ఒక తప్పు దొరికిందని చెప్పి స్వీయ సవరణ పేరుతో మళ్ళీ వెంటనే కరెక్షన్ చేయించి సర్వే నెంబర్ 88ని సర్వే నెంబర్ 87గా మార్చేశారు. అంటే అగ్రిగోల్డ్ వాళ్ళ భూమి ఏదైతే 2300 గజాలు ఉందో ఆ సర్వే నెంబర్ 87కి మార్చేశారు, 88ని 87గా మార్చేశారు. మార్చేసి ఆ 2300 గజాలు అగ్రిగోల్డ్ భూమిలో ఉన్న భూమిలో 2160 గజాలు వీళ్ళు కబ్జా చేసేశారు. ఇది క్లియర్ కట్గా డాక్యుమెంటెడ్గా దొరికిపోయింది. వాళ్ళ ఏమయ్యా రోగి రమేష్, నువ్వు సర్వే నంబర్ మార్చావా లేదా? సూటిగా జవాబు చెప్పాయా? సర్వే నంబర్ 88ని నువ్వు సర్వే నంబర్ 87గా దేనికి మార్చావు? మార్చాల్సిన అవసరం దేనికి వచ్చింది? నీకు తెలిసే ఈ తప్పు చేసావా లేదా? ఇది కుట్రగాక మరేమిటి? అక్కడ ఉన్నటువంటి లోకల్ అధికారులు బెదిరించి అన్నీ తెలిసి అగ్రిగోల్డ్ భూముల్ని కబ్జా చేయాలని చెప్పి కుట్రలో భాగంగా సర్వే నెంబర్ చేంజ్ చేసావు. ఎందుకు చేంజ్ చేసావో నువ్వు ఈ యొక్క ప్రశ్నకు జవాబు చెప్పాయా? నీ ఏడుపులు తర్వాత ఏడుద్ది గారు నువ్వు ఈ రకంగా మార్చి వీకే గారు ఇది మళ్ళీ ఏం చేశాడో తెలుసా? దీనిని మళ్ళీ దీనిలో దాదాపు 1400 గజాలు
ఒక 7గురికి అమ్మేశాడు. ఎవరికి అమ్మాడు? సొంత పార్టీ నాయకులకి. మళ్ళీ అమ్మింది కూడా వైసీపీ కార్పొరేటర్ చైతన్య రెడ్డికి చెందినటువంటి కుటుంబ సభ్యులు దుర్గాప్రసాద్, దుర్గా భవాని, సోముల వెంకటేశ్వరరావు, పడిగిపాటి సుబ్బారెడ్డి, పడిగపాటి బాలమ్మకు ఇట్లా ఒక 7గురికి 200 గజాలు చొప్పున ఒక 1400 గజాలు అమ్మేశాడు. ఓకే, చేసిందే తప్పు, మళ్ళీ దానికి సొంత పార్టీ వాళ్ళనే బలి చేశాడు. ఏమో వైసీపీ పొద్దు నుంచి కుక్కలా మురుగుతా ఉన్నారు నాయకులు, వైసీపీ నాయకులు. ఏమో పేరుండాని ఇల్లు అడగవయా, ఏంట్రా ఎదవా, సొంత పార్టీ వాళ్ళని ఎందుకు బలి చేసావరా, నువ్వు తప్పు చేయటం చాలక సొంత పార్టీ కార్పొరేటర్ని దేనికి బలి చేసావరా అని చెప్పి సన్నాసి అని ఇల్లు అడగవయా, ఇల్లు అడుగు ఆ రోగి రమేష్ని. ఎవడన్నా తెలిసి సొంత వాళ్ళని ముంచుతాడా? మీ వాడు ఒక 420 చేసిన పాపానికి సొంత మనుషులను బలి చేశాడు. ఆ రకంగా 1400 గజాలు సొంత మనుషులకి దగ్గర అమ్మేసి వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసి మిగతా 800 గజాలు ఏదైతే మిగిలిందో దానికి ప్రహరీ గోడ కూడా కట్టేసి అక్కడ గేటుకి తాళం వేసి పెట్టాడు. రైట్. ఈ విషయాన్ని తెలిసి అగ్రిగోల్డ్ ఎవరైతే, ఒక్క నిమిషం పూర్తి చేస్తా ఉన్నా వీకే గారు, ఈ విషయం తెలిసి అగ్రిగోల్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు హైకోర్టుకు వెళితే హైకోర్టు దీనిపైన ఎంక్వైరీ చేయమని చెప్పటం, ఆ తర్వాత అధికారులు సిఐడి అధికారులు దీని మీద దృష్టి పెట్టడం, దాన్ని ఏసీబీకి అప్పచెప్పటం, ఏసీబీ అధికారులు వాళ్ళ విత్ ఆల్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఇవన్నీ తీసుకెళ్లి రాజీవ్ని, జోగి రమేష్ బాబాయ్ అని ఇద్దరిని వాళ్ళకి సంబంధించి కేసు నమోదు చేసి రాజీవ్ని అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి ఇది క్రిస్టల్ క్లియర్గా జరిగినటువంటి పాపం. రోగి రమేష్ చేసినటువంటి స్కామ్, అగ్రిగోల్డ్ భూ కబ్జాకు సంబంధించి నేను వివరాలన్నీ మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేశాను. రైట్. అయితే రోగి రమేష్ వాళ్ళు దీనికి ఏం జవాబు చెప్తాడు? అవును, ఏం జవాబు చెప్తాడు అనేది ఒకటి. రెండవది, అసలు జోగి రమేష్ వ్యవహార శైలి కానీ గడిచిన 5 ఏళ్లలో అతని బాడీ లాంగ్వేజ్, అతను చేసిన స్కామ్స్, అతను చేసిన రౌడీయిజం, అతను చట్టసభలో కూడా ఒళ్ళుపై మరిచి మాట్లాడిన తీరు, వాటికి తోడు ఇలాంటి ఘటనలు. సో వీటన్నిటి మీద ఎవరైనా విమర్శించినా, ఎవరైనా ప్రశ్నించినా, లేకపోతే ఇట్లాంటి కేసు పెట్టినా ఇది కక్ష సాధింపు అవుతుందా, లేక అసలు ఇలాంటి వాళ్ళు శిక్షార్హులు అవుతారా కారా? గాలి. మనతో జడ్జి రామకృష్ణ గారు ఉన్నారు. రామకృష్ణ గారు నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ గారు. నమస్కారం రామకృష్ణ గారు. జోగి రమేష్ గారి మీద ఈ భూ కబ్జా కేసు ఏసీబీ వాళ్ళు కేసు పెట్టారు. అందులో భాగంగా ఆ భూమిని కొన్న వ్యక్తి జోగి రమేష్ కుమారుడు కాబట్టి ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు ఇవాళ. ఆయన్ని, ఆయన వాళ్ళ బ్రదర్ని కూడా, ఇంకొక సర్వేయర్ని కూడా తీసుకెళ్ళినట్టున్నారు. సో ఇది కక్ష సాధింపు ఎలా అవుతుంది, ఇది కక్ష సాధింపు అవుతుందా అనే దాని మీద ఇప్పుడు మీరు ఒక క్లారిటీ ఇవ్వాలి. వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇస్తారో, ఆయనకి ఇస్తారో, ప్రజలకు ఇస్తారో. వెంకటకృష్ణ గారు సార్, మీకు అదే విధంగా మన ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు పట్టాభి గారికి, బాలకోటయ్య గారికి, భానుప్రకాష్ రెడ్డి గారికి నా నమస్కారములండి. ముఖ్యంగా ఈరోజు మార్నింగ్ నుంచి జరుగుతున్నటువంటి ఈ పరిణామం ఏదైతే ఉందో ఇది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం నేను అంటాను. ఎందుకంటే గత 5 సంవత్సరములుగా ఎంతగా వైసీపీ నాయకులు వారు వీరు అని తేడా లేకుండా గ్రామ స్థాయి నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు ఏ విధంగా అక్రమాలు, అన్యాయాలు చేసి పేద ప్రజలకు సంబంధించిన ఆస్తుల కాడి నుంచి పెద్ద పెద్ద బడా కంపెనీలకు సంబంధించిన ఆస్తుల వరకు ఎలా కొట్టేశారో ఒకటొకటి ఒక 60 రోజుల్లోనే ఒకటొకటి చూస్తూ ఉంటే అసలు ఈ రాష్ట్రంలో ఉన్న జైళ్లు సరిపోతాయా? నేను అదే ఒక డిబేట్ లో చెప్పానండి. చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ పెంచవలసింది సంక్షేమ పథకాల కోసం కాదండి, ప్రతి మండలానికి ఒక జైలు శాఖను ఏర్పాటు చేయడానికి బడ్జెట్ పెంచవలసి వస్తుందేమో అని ఒకసారి అన్నాను. అది నిజమయ్యేటట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఈరోజు జోగి రమేష్ గారి యొక్క సుపుత్రుడు జోగి రాజీవ్ గారు, ఆయన అమెరికాలో చదువుకున్నాడు, పెద్ద పెద్ద చదువులు చదివాడు, గొప్ప వ్యక్తితో వాళ్ళ తల్లి గారి మాటల్లోనే మనకు స్పష్టత కనపడుతుంది. మరి 2022లోనే అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత 2022లోనే ఈ భూమి తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న తర్వాత అంత గొప్ప చదువులు చదివినటువంటి వ్యక్తి ఒక్క మాట అడగలేకపోయాడు తన తండ్రిని.
నాన్నగారు ఈ విధంగా నా పేరు మీద పెడుతున్నారు, ఇది అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి వ్యవహారము, సిఐడి అటాచ్మెంట్ లో ఉన్నటువంటి వ్యవహారము, మీరు ఈ విధంగా నా పేరు మీద మార్చి నన్నెందుకు బలిపశువు చేస్తామని ఆ రోజు ఆ కొడుకు అడగలేదు, ఆ తల్లి అడగలేదు. మరి ఈ రోజు ఎవరో అభాగ్యులు మోసపోయిన వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో కేసేసి దానిని ఏసీబీ వాళ్ళకు ఎంక్వైరీకి ఇస్తే ఏసీబీ వాళ్ళు పూర్తి విచారణ చేసిన తర్వాత అది నేరమని బయటకు వచ్చిన తర్వాత ఈ రోజు అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. మరి ఈ వ్యవహారం పైన ఇప్పుడు వైసీపీ నాయకులు మాట్లాడుతున్న తీరును చూస్తుంటే వాళ్ళు అనుకున్నట్లుగా రాజారెడ్డి రాజ్యాంగం ఒకప్పుడు అమలైపోయింది, ఇప్పుడు ఏమన్నా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందా అన్నటువంటి ఒక సందేహాన్ని వాళ్ళు ఈ రోజు ఎలబుచ్చుతున్నారంటే వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళ నోటితోనే ఒప్పుకున్నట్లుగా కనపడుతోంది వెంకటకృష్ణ గారు. ఇక్కడ చట్టం తన పని తను చేసుకుపోతోంది. ఆ వెసులుబాటు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ అందరూ కూడా విచారణ సంస్థలకు ఏవైతే ఉన్నాయో ఇక్కడ సిఐడి కానీ, ఏసీబీ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి ఇప్పుడున్న ప్రభుత్వం ఆస్కారం కల్పించింది కాబట్టి ఎఫ్ఐఆర్ నమోదవుతున్నాయి, విచారణ జరుగుతున్నాయి. ఆ విచారణలో స్పష్టమైనటువంటి ఆధారాలు ఉంటేనే వాళ్ళు అరెస్ట్ వరకు వెళ్తున్నారు. నిన్న మొన్న చూసాం, మా చిత్తూరు జిల్లాకు చెందినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడిని కస్టడీలోకి తీసుకొని కూడా పార్టీ వాళ్ళు సిఆర్పిసి నోటీస్ ఇచ్చి వదిలిపెట్టారు. వాళ్ళు అరెస్ట్ చేయాలి, కక్ష బాగా చెప్పారు. ఇప్పుడు కూడా ఎవరో మెసేజ్ పెట్టారు సార్, రాజీవ్ కూడా 41 ఇచ్చి వదిలేస్తారేమో అని. కాకపోతే ఆల్రెడీ మేజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్లారులే. వెంకటకృష్ణ గారు, ఇక్కడ న్యాయం మాట్లాడుకోవాలనుకుంటే చట్టం గురించి మాట్లాడుకోవాలంటే చట్టంలో నిర్దేశించినటువంటి అంశాలను కూడా మనం చూసుకోవాలి కదా. కక్ష సాధించడం అంటే ఏంటి? చట్టంలో ఉన్న అంశాలను చూసుకోకుండా దాన్ని తుంగలో తొక్కి రూల్స్ ను పక్కన పడేసి చేసే వ్యవహారాన్ని కక్ష సాధించడం అంటాం. కానీ ఇక్కడ రూల్స్ ఫాలో అవుతున్నారు. అధికారంలోకి ఉన్నప్పటికీ కూడా వాళ్లకు ఎటువంటి రూల్స్ బ్రేక్ కాకూడదని చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేశారు అందరికీ. అదే వాళ్ళు ఇప్పుడు పాటిస్తున్నారేమో అనిపిస్తోంది. ఒక రకంగా మాలాంటి వాళ్ళకి అది బాధ కలిగించినప్పటికీ కూడా అన్నిటికంటే గొప్పది చట్టము న్యాయం అనుకుంటే ఆ చట్ట పరిధిలోనే అన్ని జరగాలని కోరుకుంటాం. ఒకవేళ మనసుకు బాధ కలగచ్చు. జోగి రమేష్ అనేవాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి పైన 200 మంది గుంటాలు వేసుకొని పోయి గేటు ముందర పోయి అంత అడావుడి చేసి అన్ని బూతు మాటలు తిట్టి అసెంబ్లీల వేదికగా అంటే ఇవన్నీ చెప్పుకోవడానికి కూడా ఇప్పుడు బాధేస్తుంది. వాళ్ళు చేశారు, వాళ్ళు అనుభవిస్తారు, అనుభవించే టైం ఆసనమైంది. ఇక్కడ ఇప్పుడు చెప్పవలసింది జోగి రమేష్ గారి యొక్క సతీమణి రాజీవ్ గారి తల్లి గారి యొక్క మాటల్లోని మీకు బిడ్డలు లేరా? ఎవరికి లేరండి బిడ్డలు? మీకు లేరా? నాకు లేరా? నా బిడ్డను నాతో పాటు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మరి నా మీదున్న కక్షతో నా కొడుకు చదువుకుంటున్నాడు, హైదరాబాద్ లో చదువుకుంటున్నటువంటి కాలేజీలో ఉన్నటువంటి కుర్రాన్ని పట్టుకొచ్చి నాతో పాటు రిమాండ్ చేశారు. నాతో పాటు నా కొడుకు కూడా 30 రోజులు రిమాండ్ జైల్లో ఉన్నాడు. మేము ఆ రోజు బాధపడలేదా? ఆ రోజు చట్టం న్యాయం అన్నది ఏమైపోయిందో మేము స్వయంగా అనుభవించాము, ప్రజలందరూ స్వయంగా చూశారు. ఇప్పుడు జరుగుతున్నది అంతే. కానీ ఇక్కడ మరీ అంత అన్యాయంగా వెళ్ళట్లేదు. ఇప్పుడు జోగి రాజీవ్ పేరు మీద డాక్యుమెంట్లు ఉన్నాయా? ఆ డాక్యుమెంట్ కొన్న తర్వాత సర్వే నంబర్ ను చేంజ్ చేయమని, తప్పు జరిగిందని సవరణ చేయమని అప్లికేషన్ ఇచ్చింది ఎవరండి? జోగి రాజీవ్, జోగి వెంకటేశ్వరరావు కదా. దాన్ని బేస్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి సర్వే ఎటువంటి సర్వే జరపకుండా అసలు ఇది ఏ భూమిలో వస్తుంది, ఏ సర్వే నెంబర్ లో వస్తుంది, విత్ ఇన్ ఏ బౌండరీస్ వస్తుందని కూడా తెలియకుండా వాళ్ళ సర్వే రిపోర్ట్ ఇచ్చేస్తారండి. ఇక ప్రభుత్వ అధికారులు బలిపశువులు చేశారు. ఒక చిన్న ఉద్యోగులు మండల సర్వేర్ అయితేనేమి, గ్రామ సర్వేర్ అయితేనేమి, బలిపశువు ఏముందండి? కాదు అట్లా మనం అంటే ఎవరైనా అట్లా జాలి చూపించాల్సిన అవసరం లేదు. బలిపశువు ఏముంది? చేయడం తప్పే, ఎదురు తిరగాలి, నేను చేయనని చెప్పాలి. నో, దిస్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ రాంగ్, నేను చేయను అని చెప్పాలా? అది ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ కావచ్చు, లేకపోతే ఒక సూపర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, ఎవరైనా తప్పే. అది కాదు వెంకటకృష్ణ గారు, తను వ్యక్తిగతంగా తను చేస్తే తప్పది. బలవంతంగా చేస్తే దాన్ని ఏమంటారు? బలవంతంగా చేయించిన తప్పే. లీవ్ పెట్టి వెళ్ళిపోవాలి, చేయనని. ఏమైంది? కొంపలు మునిగిపోతాయా? ఇక్కడ కొంపలు మునిగిపోతాయి. వెంకటకృష్ణ గారు, ఇప్పుడు నా కొంప మునిగిపోలేదా? నా కొంప మునిగిపోలేదా? లీవ్ పెట్టారు, ఏమైంది? మీ కొంపే మునిగిపోలే, మీ కొంపే మునిగిపోలేదండి. ఇప్పుడు నేను హైకోర్టు జడ్జి అయి ఉండే, ఇప్పుడు ఈ స్థాయిలో నేను ఇప్పటికిప్పుడు హైకోర్టు జడ్జి అయి ఉంటే, నేను కానీ సర్వీసులు ఉంటే ఆ రోజు వాళ్ళు చెప్పిన మాట వినలేదని, ఆ రోజు హైకోర్టు జడ్జి చెప్పిన మాట వినలేదని నేను బలిపశువు అయిపోయాను. చిన్న ఉద్యోగులందరినీ బలిపశువులు చేస్తారా? వీళ్ళని భయపెట్టి పని చేయించారా, బలవంతంగా చేయించారా అనేది కూడా ఇంకో కోణంలో చూడండి. నేను ప్రభుత్వానికి అదే విజ్ఞప్తి చేస్తున్నా. చిన్న ఉద్యోగస్తులు ఏమీ చేయలేరు. వాళ్ళు పై అధికారి చెప్పింది తప్పకుండా చేయాలి.
ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు చెప్పింది వాళ్ళు చేయాలి. చేయకపోతే నాలాగా సస్పెండ్ చేస్తారు, కారణం లేకుండా సస్పెండ్ చేస్తారు, రూల్స్ పాటించారు. కష్టాలు పడుతున్నాం. తప్పు చేసినందుకు ఇప్పుడు వీళ్ళు వచ్చి కేసులు పెడతారు. మరి తప్పు తప్పే కదా, మీరు ఏం చేశారనేది అనవసరం, తప్పు తప్పే కదా. మీరు క్వశ్చన్ అడుగుతాను వెంకటకృష్ణ గారు, ఒకే క్వశ్చన్ అడుగుతా, సమాధానం చెప్పండి. మదనపల్లి ఆర్డీఓగా పనిచేసినటువంటి హరి ప్రసాద్ అనే వ్యక్తి నేరం చేస్తే అతను ఆర్డీఓ క్యాడర్ నుంచి తహసీల్దార్ క్యాడర్ కు తీసుకొస్తే మళ్ళీ అతనికి పోస్టింగ్ ఇచ్చి మళ్ళీ ఆర్డీఓని చేసి మళ్ళీ మదనపల్లికి తీసుకొచ్చి మదనపల్లి అక్రమాలన్నీ చేర్చుకున్నారు పెద్ద మనుషులు. అంటే దీని అర్థం ఏంటి? అధికారంలో ఉన్న పార్టీ పెద్దలు ఏది తెలుసుకుంటే అదే జరుగుతుంది. అధికారంలో ఉన్న పెద్దలు వాళ్ళు పాటించారు. అందుకని ఏం చేస్తారండి? అందుకని అడిగిన కల్లా భజన చేసుకుంటూ వెళ్తారా? ఇంటిగ్రిటీ ఉండదా? వ్యక్తిత్వం ఉండదా? ఇంటిగ్రిటీ ఉండదా? ఇవాళ జడ్జి రామకృష్ణ కాదండి, ఒక మాట చెప్తా, దయచేసి ఇవాళ జడ్జి రామకృష్ణ నా ప్యానెల్లో ఎందుకు కూర్చున్నారు? అవినీతిని ప్రశ్నించడానికి. దట్స్ ఇట్. ఏముందండి, మీరు జడ్జి, మీరు హైకోర్టు జడ్జి కాదండి, మీరు హైకోర్టు జడ్జి అయితే 1,00,000 2 లక్షల జీతం వచ్చేదేమో. పొద్దున్నే వస్తారు, 4 తీర్పులు ఇస్తారు. మరి ఇంకేం? మీరు చేస్తున్న దానికి మీరు గర్వపడుతున్నారు. ఇప్పుడు ఎందుకు? మీ ఇంటిగ్రిటీ మీరు కాపాడుకున్నారు. ఒక దళిత కుటుంబంలో పుట్టి ఈ స్థాయికి వచ్చి కూడా మీ ఇంటిగ్రిటీని కాపాడుకున్నారు. ఆ స్పిరిట్ అందరికి ఉండాలి కదా. అమ్ముడు పోతే ఎట్లా ఎవరో పడతానికి? రైట్, ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం రామకృష్ణ గారు, ఒక్క నిమిషం. బాలకోటయ్య గారు నమస్తే. నమస్తే సార్. అందరికీ భలే గుర్తొచ్చేస్తున్నాయండి చట్టము, రాజ్యాంగము. ఏదో రాజ్యాంగం వచ్చేసింది, ఏదో రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. అనే నేను నిన్న చెప్పాను, నిన్న డిబేట్ లో మరి యాక్సిడెంటల్ గా జరిగింది ఏమో. నిన్న డిబేట్ లో అసలు రెడ్ బుక్కే ఓపెన్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేశాడు రెడ్ బుక్, రాష్ట్రపతి పాలన కావాలంటున్నాడు. లోకేష్ దగ్గర ఉన్న రెడ్ బుక్ ఓపెనే కాలేదన్న. మరి అంటే అందువల్ల జరిగిందని అనగానే యాక్సిడెంట్ గా ఇవాళ ఇది జరిగింది. ఇప్పుడు వీళ్ళు గొడవ మళ్ళీ చట్టము, రాజ్యాంగము, మీకు పిల్లలు లేరా, మీ జిమ్మడిపోను, మీ చేతులు ఇరిగిపోను. ఏందండి ఇది? వెంకటకృష్ణ గారు నమస్కారం. భానుప్రకాష్ గారికి, పట్టాభి గారికి, అలానే సోదరుడు జడ్జి రామకృష్ణ గారికి కూడా, తమకు కూడా నమస్కారం. ఇప్పుడు మనం ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాం. ఒకళ్ళు జోగి రాజీవ్, 2 జోగి రమేష్. ఈ రోజు ఈ చర్చాంశం అంతా కూడా రాష్ట్రం కూడా మొత్తం వింటున్న అంశం కూడా అదే. ఇదిగోండి ఒక్క మాట వినండి, జోగి రమేష్ గారు మాట్లాడిన మాట. ఇది తండ్రి చెప్పిన మాట, కొడుకు చెప్పిన మాట వినండి. చంద్రబాబు నాయుడు కంటే పెద్ద రోగి ఎవడైనా ఉన్నాడా ఈ రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు కంటే రోగి ఉన్నాడా? వెంకటకృష్ణ గారు, మనకు తెలియని మన చరిత్రలని ఒక చరిత్రలు ఉంటాయి. మీకు జోగి రమేష్ గారి చరిత్ర తెలియదేమో. నేను ఒక మాట చెప్తా. ఆంధ్రప్రదేశ్లో అన్నపూర్ణ లాంటి కృష్ణా జిల్లాలో కృష్ణానది ఒడ్డున జోగి రామ్మూర్తి అనే ఒక నాయకుడు ఉండేవాడు. ఆయన స్వాతంత్ర సమరయోధుడు. ఆయన బ్రిటిష్ వాడి యొక్క తుపాకులకి తన గుండెను అడ్డు పెట్టాడు. ఆ రామ్మూర్తి నాయుడు కుమారుడు జోగి రామ్మోహన్ రావు. ఈయన రజాకారుల ఉద్యమంలో ధీరోదాత్తంగా ఉద్యమం చేశాడు, భూదానాలు చేశాడు. రామ్మోహన్ రావు గారి కుమారుడు జోగి రమేష్ గారు. ఈయన బీసీల కోసం ఒక రాజ్యాంగమే రచించేలా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా. జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యం కోసం ఆనాటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కూడా దాడి చేశాడు. ఆయన కుమారుడు జోగి రాజు, ఈయన అమెరికాలో చదివాడు. చంద్రబాబు నాయుడు గారి ఎడమ చేతి వెంట్రుక మీద ఉన్నంత వయసు లేదు ఆయనకి. ఈ రోజున ఆలోచించాలి. తొక్కేద్దాం రండిరా, కృష్ణానదిలో ముంచేద్దాం రండిరా అంటాడు తండ్రి. చంద్రబాబు నాయుడు గారు రోగిష్టి మనిషేనండి, ఎన్ఆర్ఏ చదివాడు అతను.
ఏమన్నా వీధి బల్లో చదివాడా? ఎవరు చెప్పారండి ఎన్ఆర్ఐ చదివాడని? వాళ్ళ అయ్య చెప్తే నమ్మాలా? దీన్ని ఖండించదా తల్లి? దీనినైనా పద్ధతి అనేది? ఈ రోజున పట్టాభి గారు ఒక బాధ్యతాయుతమైన పదవిలో కూర్చొని ప్రభుత్వం తరఫున చెప్పాలి కాబట్టి ఈ అగ్రిగోల్డ్ ఎండి అవ్వా శేషగిరి నారాయణ గారు హైకోర్టులో ఫిర్యాదు చేశాడు. కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఏసీబీ ఎంక్వైరీ చేసింది. 88 సర్వే నంబర్ని 87 సర్వే నంబర్గా మార్చుకున్నారు. కొడుకు పేరు మీద అన్యాక్రాంతం చేసుకున్నారు. ఇప్పుడు ఆ ఇబ్రహీంపట్నంలో బంధువులు దొరుకుతున్నాయా? ఓ స్వాతంత్ర సమరయోధుని అరెస్ట్ చేసినందుకు టీ స్టాళ్ళు దుకాణాలన్నీ బంద్ చేశారా ఏంటి? నేను ఇబ్రహీంపట్నం నుంచే వచ్చా, అన్ని బంద్ అయ్యి ఉన్నాయి. తప్పు చేసిన వాడిని చట్టం అరెస్ట్ చేయకపోతే ముద్దు పెట్టుకుంటారా, ఓటేసుకుంటారా? ఏం చెయ్యాలి? వెంకటకృష్ణ గారు మీరు దేవినేని ఉమాకి ఏం చేశారు? కొల్లి రవీంద్రకి ఏం చేశారు? స్పీకర్ గారికి ఏం చేశారు? అయ్యన్న పాత్రుడికి, పట్టాభికి ఏం చేశారు? వీళ్ళందరూ తీసేయండి. రాజకీయ పార్టీ నాయకులు రఘురామకృష్ణరాజు గారికి ఏం చేశారు? అసలు జర్నలిస్టు అంకబాబు గారికి ఏం చేశారు? ఏవిఎన్ వెంకటకృష్ణ గారిని ఏం చేశారు? టీవీ5 సాంబశివరావు గారిని ఏం చేశారు? మూర్తి గారిని ఏం చేశారు? రంగనాయకమ్మని ఏం చేశారు? జడ్జి రామకృష్ణని ఏం చేశారు? బాలకోటని ఏం చేశారు? 16 సార్లు అరెస్ట్ చేశారు. నీ బాబు గారు సొమ్మ ఇంతమందిని తెగనరికి ఆంధ్ర రాష్ట్రంలో దళితుల్ని ఇంతమందిని చంపేసి ఏ బాధ్యత లేదా? జోగి రమేష్ గారు మీరు మంత్రే కదా, ఈ చనిపోయిన బిడ్డలకి నేను అడుగుతున్నాను. జోగి రమేష్ గారి భార్యను కూడా, ఇదిగో డాక్టర్ సుధాకర్ గారి యొక్క భార్య వల్లిక తన భర్తను పోగొట్టుకొని 2 బిడ్డలను పెట్టుకొని వగస్తుంది. ఏం చేశారమ్మా? నీ కొడుకు ఒక చంద్రబాబు నాయుడు గారిని రోగిస్తుంటే చెప్పు తీసుకొని కొట్టవా? చెంపలు వాయించవా? మీకు పిల్లలు లేరా? మీకు బిడ్డలు లేరా? ఇది ధర్మమా? ఇది అధర్మమా? ఏది ధర్మం? ఈ రోజున 2022లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన హత్యలో దళితుల మీద, ఎస్టీల మీద ఏం వెంకటకృష్ణ గారు 22లో మొత్తంగా 2439 ఎస్టీల మీద దాడులు, 454 ఎస్టీల మీద హత్యలు, 52 ఎస్టీల మీద, 7 ఎస్టీల మీద దాడులు 473, ఎస్టీల మీద 99, అత్యాచారాలు 159 ఎస్టీల మీద, 39 ఎస్టీల మీద. ఇది సాంఘిక సంక్షేమ శాఖ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికమ్మ తల్లి. నేను చెప్పడం లేదు, నా బిడ్డలు చనిపోయారని నేను చెప్పడంలా. ఈ కరపత్రాలను ఒళ్ళు బలి చేసుకోవాలేమో, మీరు చంపేస్తే చేసుకున్నాం. గుండెలకు అందుకొని రాష్ట్రం మొత్తం తిరిగాం. ఏం మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఏ అరాచకాల గురించి మాట్లాడతావు? అరెస్ట్ చేయకపోతే ఏం చేయాలి? జోగి రమేష్ గారిని తాంబూలాలు ఇచ్చి, హారతలు ఇచ్చి పండుగ చేయాలా? అగ్రిగోల్డ్ భూములు రాసేసుకుంటారా? ఎన్ని రాసుకున్నారు? ఎంత తీసుకుని తిన్నారు? ఇప్పుడు వసంత కృష్ణప్రసాదంలో కోరికలతో మైలవరంలో పోటీ చేస్తే వైసీపీ తరఫున కృష్ణప్రసాద్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారు? మీరు అడగండి. ఇబ్రహీంపట్నంలో కానీ, పెర్రి ప్రాంతంలో కానీ, మైలవరం నియోజకవర్గంలో జోగి రమేష్ గారు ఏంటో పరిస్థితి చెప్తారు. పెడ నియోజకవర్గంలో అడగండి. పూర్తదాహంలాగా తిన్న కొద్ది తిని ఏమైంది? కేసు కడితే జైలుకు పోతాడు, మళ్ళీ బెయిల్ తెచ్చుకుంటారు కదా. మీకేం ఓడుతుందమ్మా తల్లి? మీకూడదు, ఏం ఓడదు. మా బిడ్డలకైతే చచ్చిపోతారు తప్ప మీకేమవుతుంది? డబ్బు ఉంది, పరపతి ఉంది. వెల్లంపల్లి సీని గారు, పేర్ని నాని గారు, ఇదేనా రాజీవ్ విన్నారా? ఇవన్నీ కాదు. ఈ స్కాములు కానీ, లేకపోతే ఇలాంటి కబ్జాలు కానీ, ఇలాంటి స్కాములు కానీ, ఇలాంటి ఎలా సపోర్ట్ చేస్తారు మీరు? ఇలాంటి అరాచకాలు కానీ ఒక సీక్వెల్ గా జరిగినాయి. ఒక సీక్వెల్ గా ఒకరి తర్వాత ఒక పోటీ పడి, ఒకరి తర్వాత చట్టాలు జరిగిన నేరాలకి చర్యలు తీసుకోకపోతే చట్టం అది ఉండిననేమి మండిననేమి అదే చెప్పాలి కదా. ఇప్పుడు అందుకే కదా. కాదండి, కాదు ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టారు కదా, 19 గంటలు కదా నంద్యాల గారు. ఎంత పట్టుకున్నారు? బాలకోటే గారు ఒక్క నిమిషం, ఎంత పట్టుకున్నారు? బాగోదు అట్లా. ఎంత పట్టుకున్నారు? అచ్చెన్నాయుడు గారి దగ్గర చెప్పాలి. బాలకోటే గారు దేవుని ఉమా దగ్గర ఎంత పట్టుకున్నారు? ఎక్కడ తిప్పారు?
ఏ పాపం చేసింది రంగనాయకమ్మ గారు? బాలకోటయ్య గారు ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో బూతులేనాయా? హోం మంత్రిత్వ శాఖ మీద కూడా వ్యాఖ్యానాలనే. నిన్న ఒక వీడియో చూసా, మా దళిత బిడ్డను అర్థం పెట్టుకొని ఇద్దరు దుల్లపోతుల్లాగా నిలబడి పక్కన ఏం మాట్లాడిస్తారు మీరు చంద్రబాబు నాయుడిని? ఏం మాట్లాడిస్తారు? ఏ పట్టాభి గారు అరెస్ట్ అయ్యా, అరెస్ట్ అయ్యా, దమ్ము లేదా? ఏం మాట్లాడిస్తారు? రైట్, ఒక్క నిమిషం పట్టాభి గారు ఒక్క నిమిషం ఆగండి. సారీ బాలకోటయ్య గారు ఒక్క నిమిషం ఆగండి, మీ ఫోన్ డిస్కనెక్ట్ అయిన ఆడియో మీకు రావట్లేదు. సో ఇక్కడ నిన్నటి వరకు ఒక రకమైన ఇది, ఇవాళ ఇంకొక రకమైన ఇది వచ్చింది. భానుప్రకాష్ రెడ్డి గారు ప్రభుత్వం చోద్యం చూస్తోంది, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు, క్యాడర్ అంతా అసంతృప్తిలో ఉన్నారు, ఇలాంటి చర్చలే జరిగినాయి. నిజానికి అదే జరిగింది. కానీ ఇవాళ అవతల వైపు నుంచి కక్ష సాధింపు, చట్టము, రాజ్యాంగము, చాలా పెద్ద పెద్ద పదాలు వస్తున్నాయి. చాలా పెద్ద పెద్ద పదాలు, ఇంతకుముందు విన్న పదాలు కాదు ఇవి. 5 ఏళ్లలో వాళ్ళ నోళ్ళ నుంచి మనం మాట్లాడాం, కానీ వాళ్ళ నోళ్ళ నుంచి ఎప్పుడు వినిపించని పదాలు అవి, చాలా పెద్ద పెద్ద పదాలు. ఇవాళ ఏమీ మాట్లాడుతుంటే కాస్త ఆశ్చర్యంగాను నవ్వుగాను ఉంది. నేను ఇలా అడుగుతుంటే ఎవరో కానీ పెట్టాడు, మీరు ఛానల్లో ఒక జర్నలిస్ట్గా కాకుండా ఒక పార్టీగా ఉన్నారండి అని. కాదు నాయన, ప్రజాస్వామ్యం ఒక పార్టీ. ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లలో ప్రజాస్వామ్యం అనే పార్టీని నాశనం చేశారు. నేను ఆ పార్టీ తరఫున మాట్లాడుతున్నాను ఆయన. నా పార్టీ పేరు ప్రజాస్వామ్యం, నా పార్టీ గుర్తు రాజ్యాంగం. ఓకేనా? చాలా. నా పార్టీ పేరు నా పార్టీ గుర్తు సైకిల్ కాదు, నా పార్టీ గుర్తు గ్లాసు కాదు, కమలం కాదు, ఏమీ కాదు. భానుప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు ఈ రకమైనది మొదలెట్టారు. చట్టం, రాజ్యాంగం గగ్గోలు పెట్టేస్తున్నారు. మీరిచ్చే సమాధానం ఏంటి? ఫైళ్లు తగలబెడతారు వాళ్ళే, ఎక్కడ దొరికిపోతామో అని. పాపం జోగి రమేష్ గారిదేమో అది భూమి అయిపోయింది, భూమిని తగలబెట్టలేడు కదా. సో ఈ ఫైళ్లు తగలబెట్టే కార్యక్రమాలు మొదలైనవి. అందుకని దీనికి ఏం చెప్తారు భాను గారు? మీకు ప్యానల్ ఉండే పెద్దలందరికీ నమస్కారాలు. చేసింది తప్పు, సర్వే నెంబర్ 87గా మార్చి టైటిల్ మార్చుకొని బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని అగ్రిగోల్డ్ భూముల్ని ఈరోజు మేమేదో సత్యహరిశ్చంద్రులు అని చెప్పి మాట్లాడితే ఎట్లా? ఏమి జోగి రమేష్ గారు, మీరు చేసింది తప్పు, దానికి శిక్ష పడుతుంది. ఇది మీ ప్రభుత్వం కాదు, ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఇది మీరు చెప్పినట్టు ఎన్డీఏ కూటమి, భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. మీ మారిగా మీ పార్టీ కోసం పనిచేసే ప్రభుత్వం 5 ఏళ్ళు లేదు. కోమాలో ఏమన్నా ఉన్నారు మీరు? 5 ఏళ్ళు 2019 నుంచి 24 వరకు కోమాలో ఉన్నారు మీరని అడుగుతున్నా వైసీపీ నాయకుల్ని. అంటే కోమా అంటే ఏం జరుగుతుందో తెలియదు అనమాట. అన్నీ తెలుసు కదా మీకు ఏం జరిగిందో. మీరు చేసినట్టు అన్యాయాలు, మీరు చేసినట్టు అకృత్యాలు, మీరు చేసినటువంటి చెప్తే మొత్తం 24 గంటలు జరిగిపోతుంది. మీరు చేసిన కానీ చదివితే రోజు అవినీతే కదా, రోజు అక్రమ కేసులే కదా, రోజు వేధింపులే కదా. మీరు చేస్తే మాత్రము మంచిది. ఈరోజు మేము చట్టపరంగా మా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు మీ అబ్బాయి మీద చర్యలు తీసుకునింది. ఎస్, దాంట్లో తప్పేముంది? దానికి సమర్థిస్తూ ఆయన నాని దయ్యాలు వేదాలు వెల్లించినట్టు మాట్లాడుతున్నాడు. తెల్లాంటి అన్యాయం, అక్రమ కేసులని. ఏంది నాని గారు మీరు మాట్లాడేది? ప్రూవ్ చేయండి, మీకు సవాల్ చేస్తున్నా, ప్రూవ్ చేయండి. ఇది అక్రమ కేసును ప్రూవ్ చేయండి. అగ్రిగోల్డ్ భూమిని సర్వే నెంబర్ మార్చి మీరు దొంగ రిజిస్ట్రేషన్ అధికారులను బెదిరించో, భయపడిచ్చో, ఏం చేసో ఈరోజు మీరు దాన్ని కబ్జా చేసుకొని తప్పు చేసింది మీరు. ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మా మీద పడతారు, మా మీద పడి ఏడుస్తారా? అందరూ జైలుకి పోతారు. ఇంకా రెడ్ బుక్ లోకేష్ బాబు ఇంకా తెరవలేదు. ఇదేముందన్నా, భోగి పండుగ ఉంది, ముందు మాడి మస్ అయిపోతారు, జాగ్రత్త. భోగి పండుగ ఉంది, ముందు ముసల పండుగ అంటారు కదా, రాబో రోజుల్లో భోగి పండుగ ఉంది. అందుకనే రాబో రోజుల్లో చాలా, అసలు మేమైతే ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. ప్రజా సంపదని దోచుకున్నారు వీళ్ళు. ఎందుకు వదలాలి చెప్పండి? 5 ఏళ్ళు ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ప్రజలను దోచుకునేదానికి కాదు, ప్రభుత్వ ఆస్తుల్ని కబ్జా చేసుకునేదానికి కాదు. దాన్ని ఈరోజు మేము రక్షిస్తున్నాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో గత 65 రోజులుగా ప్రజాస్వామ్యం బ్రతికింది. గత 5 సంవత్సరాల్లో మీరు దాన్ని చంపేశారు. ప్రజాస్వామ్యం విలువల్ని మీరు నాశనం చేశారు. మీరు కొందరు అధికారులు కుమ్మక్కయ్యి ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారయ్యా?
వైసీపీ రాజ్యాంగం నడిచింది. ఈరోజు మేము ఈరోజు ప్రజల కోసం ప్రజలు పడినట్టు ఇబ్బందులు, ప్రజలు పడినట్టు కష్టాల నుంచి బయట పడాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం. మా మీద పడి ఏడుస్తారు. ఈయనే కాదు, రమేషే కాదు, ఇంకా చాలా మంది ఉన్న లిస్టులో. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు, ఎవరిని వదిలే ప్రసక్తే లేదు, ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏంటంటే ఆ టీవీలో వస్తుంది ఆ రోజు చేసినట్టు దౌర్జన్యం. ఒక ప్రతిపక్ష నాయకుడు ఇంటిపైకి పోయి దౌర్జన్యం చేస్తావా అంటే అధికారం ఉంది కదా అని చెప్పి, అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి ఏది పడితే అది చెప్పి పోయి చేస్తే గుమ్మునుంటామో చెప్పండి. అడిగితే మెమరాండం ఇచ్చేదానికంట. ఏందే మెమరాండం ఇచ్చేది? అధికారంలో ఉన్నావు, సిగ్గు లేదా నీకు? మెమరాండం ఎవరికి ఇస్తావు? పోయి నీ ముఖ్యమంత్రికి తాడేపల్లి ప్యాలెస్ నీకు అలవ్ లేదు, తాడేపల్లి ప్యాలెస్ గేట్ దగ్గర కూడా పంపిరు. కాబట్టి మిగతా వాళ్ళు ఇళ్ళ దగ్గరికి పోతారా? ఎవరో అరెస్ట్ చేయలేదు. అచ్చెన్నాయుడు గారిని మిగతా చాలా మంది వైసీపీ నాయకులు, టీడీపీ నాయకుల్ని ఇబ్బంది పెట్టలేదా? పట్టాభరణని ఇబ్బంది పెట్టలేదా? ఎంతమందిని ఇబ్బంది పెట్టలేదు మీరు? అంటే మీరు ఇబ్బంది పెట్టినారని చెప్పి మేము ఈరోజు టిట్ ఫర్ టాట్ చేయట్లే. మీరు చేసినటువంటి అక్రమాలని బయట పెడుతున్నాం. ఈరోజు ప్రజాపాలన జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు ప్రజాపాలన జరుగుతోంది. ఇండియన్ పోలీస్ సర్వీస్ ని మీరు కదా పొలిటికల్ సర్వీస్ గా మార్చుకునింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ని అధికార సర్వీస్ గా మీరు కదా మార్చుకునింది. వీళ్ళే కాదు, రమేష్ కాదు, ఇంకా చాలా మంది అధికారులు కూడా ఇదే బాట పట్టబోతున్నారు ఆంధ్రప్రదేశ్ లో. 5 సంవత్సరాలు వైసీపీ అధికారులు గాని అక్రమాలకు పాల్పడిన నాయకులు గాని మీరు ఆ పక్క విజువల్స్ లో చూడొచ్చు. గోడలు దూకారండి పోలీసులు. అప్పుడు ఏదో నక్సలైట్లని, స్మగ్లర్లని తప్పించుకుపోతారేమో నైట్ వెళ్ళి మాటు వేసి పట్టుకుంటారు కదా, అట్లా గోడలు దూకారండి. అచ్చెన్నాయుడు తీసుకున్నాడు, ఒక పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆ రోజున గోడ దూకారు. అయ్యన్న పాత్రుడు సీనియర్ పొలిటీషియన్. వాళ్ళందరికీ టెర్రరిస్టులు కనపడతారన్నా. అదే వాళ్ళందరికీ ప్రజాసేవకులు టెర్రరిస్ట్ కనపడతారు. వాళ్ళకి మాత్రం అట్లా కనపడతారు. దృష్టిలోపం ఉంటుంది దాన్ని. పోలీసులు గోడలు దూకడం ఏంటి? ఓకే, అతను అక్కడ ఉన్నదేదో నక్సలైట్ అయితే పోనీ చట్టవిరుద్ధంగా ఆయుధాలు పడి తిరుగుతున్నారనో, లేకపోతే ఒక స్మగ్లర్ అయితే ఒక గంజాయి స్మగ్లరో లేదా వీరప్పన్ లాంటి వాడో ఉన్నారో పారిపోతాడు అనుకుంటే దూకారంటే అర్థం ఉంది. అయినా ప్రజాప్రతినిధులు వాళ్ళ ఇల్లు గోడలు దూకి సిగ్గు ఎగ్గు లేకుండా తీసుకొచ్చిన ఆ సందర్భానికి పోల్చుకున్నప్పుడు ఇప్పుడు అలా లేదే. నోటీసులు ఇస్తున్నారే, ఏమో దూకాల్సి వస్తుందేమో, రేపు వీళ్ళు కూడా దూకాల్సి వస్తుందేమో, వీళ్ళు ఎటు పారిపోతారో అని. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎవరు, వెంకటరెడ్డి, మైనింగ్ డైరెక్టరు. ఆయనకి ఎన్ని ఇళ్ళు ఉన్నాయో అన్నిళ్ళకి, అంటే ఎన్ని ఇళ్ళు అంటే ఉన్నాయి, ఆయనకి ఇళ్ళు ఉన్నాయి, 4-5 ఉన్నాయంట. 4-5 ఇళ్ళకే నోటీసులు అతికిచ్చి వచ్చారు. ఆయన ఎక్కడున్నాడో తెలియట్లేదు. మరి అనుకోకుండా ఏదో ఇన్ఫర్మేషన్ వస్తుంది పలానా చోట ఉన్నాడని, వెళ్తారు, రౌండ్ వేస్తారు ఇంటి చుట్టూ, ఒకళ్ళు ఇద్దరు గోడ దూకుతారు, పట్టుకోతారు. వెళ్ళి అంత ఆఫీసర్గా ఉన్న అతను తప్పించుకు తిరగడం ఏంటి? ఎన్నాళ్ళు తప్పించుకుంటాడు? పాతాళంలో ఉన్నా పట్టుకుంటాం వెంకటకృష్ణ. అదే అంటున్నా, పాతాళంలో ఉన్నా పట్టుకుంటాం, ఎవరిని వదలం. అదే అంటున్నా. జోగి రమేష్ గారు ఈ కేసులో ఇవాళ విచారణకు వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళిన విషయంలో విచారణకు వెళ్ళాలి మంగళగిరికి. మా అబ్బాయిని అరెస్ట్ చేశారు, నేను బిజీలో ఉన్నాను, నేను ఇవాళ రాలేనని అటు కబురు పంపుతూనే ఇటు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసుకున్నాడు. సరే, అదేదో వాయిదా పడింది అనుకోండి. ఇక అక్కడ మీ దగ్గర ఫైల్ తగలబెట్టిన కేసులు ఉన్నాయి, ఇంకా చాలా ఇటువంటి కేసులన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి వాళ్ళందరికీ నోటీస్ ఇస్తారు, రమ్మన్నప్పుడు వెళ్ళాలి. వెళ్ళకపోతే ఏమవుతుంది? గోడ దూకుతారు. అక్కడ నోటీస్ ఇవ్వకుండానే గోడ దూకారు కదా. సో ఏం జరగబోతోంది? వీళ్ళందరూ శిక్షార్హులు కారా అనేది ఒక ఇది. తర్వాత రౌడీజం చేసిన వీళ్ళు రాజ్యాంగం గురించి మాట్లాడుతుంటే జనం నవ్విపోరా. ఇప్పుడు రాజ్యాంగం కాకుండా ఏం అమలవుతోంది? ఏమైనా రాజ్యాంగానికి విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా జరుగుతుందా? ఇప్పుడున్న ఈ పటాభి గారు వాళ్ళేమో మీరు బుక్ ఓపెన్ చేశారు, రెడ్ బుక్ ఓపెన్ చేశారని వాళ్ళు అంటున్నారు. మాకైతే ఎక్కడ మీరు ఓపెన్ చేసిన కనపడలేదు, ఎందుకంటే దాంట్లో చాలా ఉన్నాయని చెప్పారు అప్పుడు. ఇప్పుడు ఎక్కడేం కనపడలేదు. కానీ ఇవాల్టి ఘటన చూస్తూ ఉంటే మీ బుక్ ఓపెన్ అయిందా, లేకపోతే వాళ్ళు రాసుకున్న బుక్లోంచి పేజీలు మీరు ఒక్కొక్కటి తీస్తున్నారా బయటికి? ఇప్పుడు ఖచ్చితంగా ఈ రోగి రమేష్ అనే వ్యక్తి పేరు రెడ్ బుక్లో, లోకేష్ గారి రెడ్ బుక్లో తాటికాయలంత అక్షరాలతో ఉంటుంది. దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే అతను నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి పైన చేసినటువంటి దాడి, ఆ దాడి సందర్భంగా ఎటువంటి పరిణామాలు జరిగాయో నేను ప్రత్యక్ష సాక్షిని. అక్కడ మేము
ఒక 15-20 మంది మాత్రమే ఉన్నాం. అతను దాదాపు ఒక 100 మందికి పైగా వేసుకుని వచ్చాడు. ఆ రోజున జరిగినటువంటి దాడిలో నా గన్మెన్ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ పిఎస్ఓకి కూడా గాయమైంది, తలపైన గాయమైంది. నన్ను కొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు నా గన్మెన్ నన్ను కాపాడే ప్రయత్నంలో పాపం అతను దెబ్బలు తిన్నాడు. కాబట్టి తెలుసు ఆ రోజున వాళ్ళు ఏ రకమైనటువంటి ఇంటెన్షన్స్తో వచ్చారో. కాబట్టి ఖచ్చితంగా అతన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇవాళ జరిగినటువంటి ఈ ఉదంతం కూడా జోగి రమేష్కి సంబంధించి అతను చేసినటువంటి పాపాల చిట్టా ఏదైతే ఉందో అవన్నీ కూడా మేము సేకరిస్తూ ఉన్నాం. ఏదో ఊరికనే ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకుండా మీరు ఇందాక చూపించినటువంటి విజువల్స్లో వెళ్ళి గోడలు దూకెళ్ళి తలుపులు బద్దలు కొట్టుకుని వాళ్ళని ఏది ఈడ్చుకొచ్చి వేసుకెళ్ళేటటువంటి ప్రయత్నాలు మేమైతే చేయం. ఏదైనా ఒక పద్ధతి ప్రకారం ఏం జరగాలో జరుగుతుంది. అంతేకాకుండా ఇదే కాకుండా జోగి రమేష్కి సంబంధించి ఇంకొక 70 ఎకరాలు నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ ఏదైతే చేసుకోవాలనుకున్నాడో ఆ వ్యవహారం కూడా ఉంది. కృష్ణా జిల్లా బంటుమిల్లికి చెందినటువంటి ఏలూరు రంగబాబు, ఆయనకి చెందినటువంటి భూమిని ఈయన అనుచరుడైనటువంటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కలిసి 70 ఎకరాలు మరి కాజేసే ప్రయత్నం చేశారు. ఆయన ఆక్రమణలో, ఆయన ఒక్కల ఆక్రమణ తెల్లారుద్ది. బందర్ పోర్టు భూముల్లో కూడా అంటే నేను కొడుకు పేరు మీదే రాశారంట. ఇప్పుడు మొత్తం చిట్టా అంతా రెడీగా ఉంది. ఎవడిని వదిలిపెట్టేది లేదు. ఆ పేరుని నాని అతను వ్యవహారం, ఆయన చేసినటువంటి పాపాలు, కొడుకు చేసినటువంటి పాపాలు చాలా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క నాయకుడి సంగతి లెక్క మేము తేలుస్తాం. ఇవాళ రోగి రమేష్కి సంబంధించి జరిగినటువంటిది ఇట్ ఈజ్ ఓన్లీ ఏ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంటారు చూసారా, టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. సో ఇంకా ఉంటాయి రాబోయే రోజుల్లో, ఇంకా మీరు చాలా రకాలుగా చూస్తారు. వాళ్ళలాగా మేము ఇళ్ల మీద పడి ఇళ్లపైన దాడులు చేసి చిన్నపిల్లల్ని భయపెట్టి అది కాదు కదా. వాళ్ళ నేను నా ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ కాదు పట్టాభి గారు ఒక మాట ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ ఇంటి మీద దాడి జరిగింది, మీ ఇంట్లో వాళ్ళందరినీ భయకంపితులు చేశారు, మీ శ్రీమతికి అండ్ మీ పాప చాలా ఆ రోజు వణికిపోయారు కదా, ఆ విషయంలో మీరు కేసు పెట్టారా? యా ఆల్రెడీ నేను ఆ విషయం కూడా థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దట్ ఆపర్చునిటీ. నేను ఒక 10 రోజుల క్రితం విజయవాడ కమిషనర్ గారితో ప్రత్యేకంగా అడుగుతున్నది అప్పుడు ఎందుకు పెట్టలేదు అని. ఏదైతే అప్పుడు పెట్టాం, ఎందుకు పెట్టలేదు అదే చెప్తా ఉన్నా. ప్రతి సందర్భంలో కూడా నేను కేసు ఫైల్ చేయటం జరిగింది. నేను నా భార్య కూడా కంప్లైనెంట్. ఆ రోజున ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు, కానీ ఏది నా పైన హత్యాయత్నం జరిగితే స్టేషన్ బెయిల్ సెక్షన్లు అనమాట. ఏ 307లో ఏం పెట్టరు, మేమేం చేయకుండా మా పైన 307లో పెడతారు. అదే మేము ఇచ్చిన కంప్లైంట్ కానీ తూతూ మంత్రంగా ఏదో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించే సెక్షన్లో పెట్టి కనీసం ఎవరిని అరెస్ట్ కూడా చేయకుండా వాటిని అలా పక్కన పడేశారు. ఆ కంప్లైంట్లు నేను ఇచ్చినటువంటి ప్రతి ఒక్క కంప్లైంట్ని నేను బయటికి తీసా. ఆ ఎఫ్ఐఆర్ కాపీలన్నీ కూడా మొన్న కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు వారికి నేను స్వయంగా తీసుకెళ్ళి ఇచ్చాను. వాటిపైన ఆయన ఇమ్మీడియట్గా సంబంధిత స్టేషన్ ఆఫీసర్కి ఫోన్ చేసి ఆయన ఎంక్వైరీ స్టార్ట్ చేయమన్నారు. మళ్ళీ ఆ వీడియోగ్రాఫిక్ ఎవిడెన్స్ అంతా కూడా నేను ప్రొడ్యూస్ చేశాను. వాటన్నిటి మీద కూడా మళ్ళీ కొత్తగా ఛార్జ్ షీట్ పేర్లన్నీ కూడా యాడ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రాసెస్ ఎక్కడా మేము ఆపలేదు సార్, నేను ఆపే ప్రసక్తే లేదు. గన్నవరానికి సంబంధించినటువంటి ఇష్యూ మీద కూడా అది ఎస్పీ గారితో మాట్లాడటం జరిగింది. ఎస్పీ గారికి ఎఫ్ఐఆర్ కాపీలు పంపించడం జరిగింది. మళ్ళీ నేను స్వయంగా డీజీపీ గారి దగ్గరికి కూడా వెళ్తా ఉన్నాను. ఆ ఎస్పీ జాషువా సంగతి కూడా తేలుస్తా. దానిలో కూడా మొహమాటమే లేదు. దానిలో ఆ పనంతా నేను చేస్తానే ఉన్నాను సార్. రైట్, ఒక్క నిమిషం. కాబట్టి అవన్నీ జరుగుతాయి. రామకృష్ణ గారు, ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇలాంటివి చాలా జరిగినాయి. నేను పట్టాభి గారిని ఒక ఎగ్జాంపుల్ కోసం అడిగా. ఒక పట్టాభి, ఒక రఘురామకృష్ణరాజు, ఒక రామకృష్ణ, శంకు రామకృష్ణ, ఇంకా చాలా మంది, ఇట్లా 100 మంది ఉంటారు. ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేసి పట్టుకొచ్చినాయి. పోలీసులు దాడులు చేసినవి కావచ్చు, రౌడీలు దాడులు చేసినవి కావచ్చు, వైసీపీ వాళ్ళు పంపించి దాడులు చేయించినవి కావచ్చు, ఇలాంటివి చాలా జరిగినాయి. ఆ కేసులు ఇప్పుడు పెడితే కక్ష సాధింపు ఎలా అవుతుంది?
వెంకటకృష్ణ గారు, బ్రీఫ్ గా కక్ష సాధింపు చర్యలు అన్న దానికి అసలు అవకాశమే లేదు, అర్థమే లేదు. ఎందుకంటే వాళ్ళు అంటున్నది ఒకటే, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వీళ్ళు అమలు చేస్తున్నారు అని అంటున్నా. నేను ఒకటి చెప్పదలుచుకున్నా, ఒకవేళ రాజారెడ్డి రాజ్యాంగము వాళ్ళు అమలు పరిచి ఉన్నా, లేదు రాబోయే రోజుల్లో రెడ్ బుక్ రాజ్యాంగమే ఆంధ్రప్రదేశ్ లో అమలు పరుస్తుందన్నా, ఇవి కాదు కావాల్సింది. భారత రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగమే ఈ రాష్ట్రంలో ఎప్పుడు అమలులోకి వస్తుందో ప్రజలు చూడాలని అనుకుంటున్నారు. నేను ఇక్కడ తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేయట్లేదు. ఎందుకంటే మేము అడుగుతున్నది ఒకటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు అవుతుందా, అమలులోకి వస్తుందా రాదా అని. మేము ఇంతవరకు రాజారెడ్డి రాజ్యాంగమే చూస్తున్నామంటే రెడ్ బుక్ రాజ్యాంగం అనేది లేదు. ఈ రాజారెడ్డి రాజ్యాంగం నుంచి భారత రాజ్యాంగాన్ని ప్రజలకి తీసుకురండి, ప్రజలకు ఈ న్యాయాల పట్ల అవగాహన కల్పించండి. ఇప్పుడు అందరూ ఏమనుకున్నారు, అందరూ ఒక నిర్ణయానికి వచ్చేసారు, ఏదన్నా కానీ చూస్తూ ఊరుకోవడం తప్ప, చూస్తూ అలా ఉండిపోవడం తప్ప మనం ఏమీ ప్రశ్నించలేము, మనం ఏమీ చేయలేము అన్నటువంటి నిర్లిప్తకి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం వెళ్ళిపోయింది. వెంకటకృష్ణ గారు, వాళ్ళకు ధైర్యం ఇవ్వాలి. నేను అంటున్న పాయింట్ కూడా అదే. రామకృష్ణ గారు, నేను అంటున్న పాయింట్ కూడా భానుప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పిన నిర్లిప్తలోకి వెళ్ళిపోయారు ప్రజలు, ఏమీ జరగడం లేదు, ఏమీ చేయట్లేదు అంటున్నారు కదా. ఇటువంటి వాటితోటి ఒక యాక్షన్ స్టార్ట్ అయ్యింది అనే ఒక ఒపీనియన్ వస్తుందా కార్యకర్తల నుంచి కానీ, ప్రజల నుంచి కానీ, మీ క్యాడర్స్ నుంచి కానీ? భాను గారు, ఖచ్చితంగా ఈ భూబకాసురుల్ని మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఈ పంచభూతాలను ఎవరెవరు తిన్నారో ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. ఎందుకు వదలాలి చెప్పండి? మన డబ్బు తిన్నారు, ప్రజల డబ్బు తిన్నారు, ప్రజల డబ్బు దోచుకున్నారు, ఎందుకు స్పేర్ చేయాలి? 5 సంవత్సరాలు మీ ఇష్టానుసారంగా వ్యవహరించారు. వీళ్ళకి ఇదే 2 చోట్ల శిక్ష పడుతుంది. వెంకటకృష్ణ, వీళ్ళకి 2 చోట్ల శిక్ష పడుతుంది. ఒకటి మా ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా శిక్ష పడుతుంది. ఇంతకుముందు వీళ్ళు చెప్తున్నారు కదా, లోకేష్ బాబు రాసుకున్నాడు, పైన చిత్రగుప్తుడు రాసుకున్నాడు మీ మొత్తం చిట్టా అంతా. మీరు ఇక్కడి నుంచి అక్కడ పోయినాక అక్కడ కూడా పడుతుంది, మళ్ళీ మీకు నరకంలో ఇంకా బాగా శిక్ష పడుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకుని, ఎందుకు చేసిన తప్పులు ఒప్పుకోండి, ఒప్పుకోండి. ఆయన మీరు చెప్పినట్టు మన పార్టీలో ఉన్నాడు, ప్రజా పార్టీలో ఉన్నాడు. చిత్రగుప్తుడు కూడా ప్రజా పార్టీలో ఉన్నాడు, ప్రజల తరపున రాసుకుంటుంటాడు ఆయన. కాబట్టి 2 చోట్ల వీళ్ళకి ఖచ్చితంగా పడుతుంది. చేసిన తప్పులు ఎవరు తప్పించుకునేదానికే లేదు. ఇది జస్ట్ ఇంకా శాంపుల్ అన్నా, ఇంకా ట్రైలర్ కూడా మొదలుగా అప్పటికే భయపడిపోయేసి ఈ శాంపుల్ ట్రైలరు ఇలాంటివి కాకుండా అవినీతికి పాల్పడిన వాళ్ళని, అరాచకాలకు పాల్పడిన వాళ్ళని, ఇలాంటి వాళ్ళని చట్ట ప్రకారం మీరు చెప్పినట్టుగానే, ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పినా మీరు చెప్పినా రాజ్యాంగం ప్రకారమే కేసులు పెట్టాలి, శిక్షించాలి. అంతవరకే. ట్రైలర్, శాంపుల్ మళ్ళీ ఇలాంటివి అంటే మళ్ళీ అది ఇంకో రకంగా తీసుకుంటాం. అంతే కదన్నా. అంటే చిన్న దీనికే వాళ్ళు ఎగిరిపోతుంటే ఎట్లా? తప్పు చేసినట్టు ఎవరిని వదలమని చెప్తున్నాం కదా. మేము అక్రమ కేసులు పెట్టట్లా, సక్రమ కేసులు పెడుతున్నాం. మేము ఎక్కడ అక్రమ కేసులు పెట్టాల్సిన అవసరం మాకు లేదు. మేము ఏదేది వాళ్ళు తప్పు చేస్తారో సక్రమంగా మేము కేసులు పెడుతున్నాం. వాళ్ళ మాదిరిగా మేము అక్రమ కేసులు పెట్టలా. పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగా కనపడినట్టు 5 ఏళ్ళు వాళ్ళంతా అక్రమ కేసులు పెట్టారు. కాబట్టి ఇప్పుడు వచ్చి వాళ్ళు అక్రమ కేసులను మా మీద ఏడుస్తున్నారు. 5 ఏళ్ళు వాళ్ళు చేసింది ఈరోజు కనపడుతుంది వాళ్ళకి. కోమాలు ఉన్నారు 7 ఏళ్ళు, ఈ రోజు వచ్చి మా మీద పడి ఏడుస్తున్నారు. పూర్తి ఆధారాలతో పెడుతున్నాం. భానుగారు, ఒక్క నిమిషము. బాలకోటయ్య గారు, మనం మొదటి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాలన్ని రోజు ఒకటే ఆందోళన అందరిది, ప్రజలది కానీ, మీడియాగా మాది కానీ, ఉద్యమకారులుగా మీది కానీ, సామాజిక కార్యకర్తలుగా చాలామంది వీళ్ళందరిది అప్పుల పాలైపోతుంది రాష్ట్రం. దోపిడీ చేసేస్తున్నారు, పంచభూతాల్ని దోచేస్తున్నారు. వీటితో పాటు అరాచకాలు, అక్రమాలు, హత్యాకాండ ఇవి జరుగుతూ ఉన్నాయి అనేదే చూసాం కదా. ఈ ప్రభుత్వం వచ్చినాక ఎలాంటి చర్యలు, అప్పుడు కేసులు కూడా పెట్టి కంప్లైంట్ ఇస్తే కూడా తీసుకోవాలి ఎవరు. ఇప్పుడు కంప్లైంట్ అప్పుడు వాటిని ఇప్పుడు కంప్లైంట్లు ఇస్తారా లేరా, తీసుకోరా లేదా అనేది ఒక చర్చ ఉంది. ఈ నేపథ్యంలో ఈ జరిగిన ఇవాల్టి జోగి రమేష్ విషయం ప్రభుత్వం వైపు నుంచి యాక్షన్ మొదలయ్యింది అని అనిపిస్తుందా మీకు? బ్రీఫ్ గా. వెంకటకృష్ణ గారు, కూటమి ప్రభుత్వం చట్ట ప్రకారంగానే ప్రవర్తిస్తుందనటానికి మంగళవారం నాడు జోగిరాజుని అరెస్ట్ చేయటమే ఉదాహరణ. నిజంగా కూటమి ప్రభుత్వానికి కోపం ఉంటే శుక్రవారం రాత్రి శనివారం రాత్రి అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసిన తర్వాత కాళ్ళ మీద కర్రతో కొట్టాలి, తర్వాత గుండెల మీద కూర్చొని కొద్దాలి. ఇవేమీ జరగల.
కాబట్టి మంగళవారం అరెస్ట్ చేశారు, ఆసుపత్రికి తీసుకెళ్లారు, కోర్టులో పెట్టారు. రేపో మాపో మంది బెయిల్ పెట్టుకుంటారు, వచ్చేస్తారు. చిన్న మాట ఏంటంటే వెంకటకృష్ణ గారు, 2 మాటలు. అసలు ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు. శాంతి గురించి మాట్లాడే అర్హత లేదు, భద్రత గురించి మాట్లాడే అర్హత లేదు. నేను కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడే చెప్పాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అసలు దీని మీద ఒక మంత్రిత్వ శాఖను పెట్టమని అడిగా. అయ్యా, ఈ రాష్ట్రంలో జరిగిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు, ఒక మంత్రిత్వ శాఖను పెట్టి విచారణ కమిటీని వేసి ఇదొక శాఖగా చూడాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఎన్ని అరాచకాలు చేశారో చెయ్యాల్సినన్ని చేశారు. అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పటానికి కారణమే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మాట మాట్లాడితే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, ఇది పెద్ద ఇచ్చుడుగాళ్ళలాగా. ఏది 3,000 రూపాయల పెన్షన్కి 250, 250, 250 ఇచ్చుకుంటూ 50 రోజులు గవర్నమెంట్లో నువ్వు కుదేలు చేసి అప్పులు పాలు చేసి సూపర్ 6 అమలు జరపకుండా ఎలా ఉంటారు? మాట్లాడండి, రాజకీయ విమర్శలు వేరు. అసలు శాంతి భద్రతల గురించి అట్లా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు? ఏ అర్హత ఉంది? ఏ అర్హత ఉంది? ఏనాడు పట్టించుకున్నావు? కాబట్టి తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన పాపాల మీద భాను గారు చెప్పినట్టుగా, పట్టాభి గారు చెప్పినట్టుగా చర్యలు చట్ట ప్రకారంగా తీసుకోమంటాం తప్ప ఏదో కక్షపూర్తిగా చేయమని నేను చెప్పను, మీరు చెప్పను. దానికి ముఖ్యమంత్రి దాడులు కానీ కాదండి. ఇప్పుడు వ్యక్తులుగా, ఇప్పుడు మీలాంటి వాళ్ళనో నాలాంటి వాళ్ళనో ఎవరినన్నా తిడితే, వాళ్ళు తిట్టారు, పలానా వాడు బూతులు తిట్టారు సోషల్ మీడియాలోనో, లేకపోతే ఇంకో రకంగా అనుకుందాం, మహిళలు కానీ తిడితే వాళ్ళు వ్యక్తిగతంగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దాన్ని కేసుగా టేకప్ చేసి అదొక రకమైన ఇది. కానీ ప్రభుత్వ పరంగా ఇలాంటి అవినీతి, ఇలాంటి కబ్జాలు, ఇలాంటి దోపిడీ మీద మాత్రం ప్రభుత్వం స్టెంజెంట్గా యాక్షన్లోకి దిగాల్సిందే. ఇప్పుడు పట్టాభి గారి ఇంటి మీద దాడి జరిగింది, ఆయన మీద దాడి జరిగింది, ఆయన వ్యక్తిగతంగా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకున్నాడు. ఆయన నేను ఇవ్వలే కంప్లైంట్ అంటే ఎవరికేం పట్టింది? ఎవడో పట్టించుకోడు. అలాగే అందరూ వ్యక్తిగతమైన కేసులు వేరు, ఇవి వేరు. కాబట్టి ఈ రకమైన ఇది రాష్ట్రం దోపిడీకి గురైంది కాబట్టి అసలే అప్పుల పాలైపోయిన రాష్ట్రంలో ఈ దోపిడీగాళ్ళు అందరినీ ఇలాంటి చేస్తే కొంతగల రికవరీ చేసిన అవకాశం ఉంటుంది. చూద్దాం.